గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ లర్నింగ్ బై అక్షయ దాసరి. ఈరోజు మన వీడియోలో చిట్టి చిట్టి ఆమ్లెట్స్, ఫ్లఫీగా ఉండే ఆమ్లెట్స్ ఎలా వేసుకోవాలో మనము చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేకమైనటువంటి వీడియోస్ మీకు వస్తాయి. బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి, నోటిఫికేషన్స్ నేను ఏదైనా పెట్టగానే వీడియో పెట్టగానే ఫస్ట్ మీ ఫోన్కి రీచ్ అవుతుంది. ఆమ్లెట్స్ వేయడానికి ఫస్ట్ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని చక్కగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఎన్ని ఎగ్స్తో అయితే మనం ఆమ్లెట్స్ వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని చక్కగా పగలగొట్టుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నటువంటి గిన్నెలో ఆ కోడిగుడ్లను కూడా పగలగొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గుడ్లతో ఆమ్లెట్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మేము 4గురం కదా, అందుకని. గుడ్లు పగలగొట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆ మిశ్రమంలో సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ టాటా సాల్ట్ వాడతానండి. చాలా వీడియోస్లో చెప్పాను కదా, టాటా సాల్ట్ చాలా బాగుంటుంది, బాగా కరిగిపోతుంది ఏ మిశ్రమంలోనైనా. తర్వాత పసుపు వేసుకున్నాను. ఆశీర్వాద్ పసుపు పొడి వాడతాను నేను. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఒక్కొక్కసారి ఊరు నుండి తీసుకొచ్చిన అమ్మ పంపించిన కారపొడి వాడతానండి. మీరే కారపొడి వాడతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది కలుపుకునే ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక ఆమ్లెట్కి సరిపడిన నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లేకపోతే 1 స్పూన్ సరిపోతుంది. నూనె వేడెక్కేలోపు వీటిల్లో నేను కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసి వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలండి. ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలి అంటే మనం కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట. మంచి కలర్ వచ్చింది చూడండి. ఈ ఆమ్లెట్ మిశ్రమానికి ఇలా బబుల్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. ఒక చిన్న గరిటె సహాయంతో దీన్ని తీసి ప్యాన్ మీద వేసుకోవాలన్నమాట. రౌండ్ లేకపోయినా పర్వాలేదు, రౌండ్గా ఉంటే చూడటానికి కొంచెం ఇంపుగా ఉంటుంది, తినడానికి కూడా మనసు ఉంటుందన్నమాట. ఒక ఆకారం లేకుండా ఎలా పడితే అలా వేస్తే అంత ఇంట్రెస్ట్గా ఉండదు తినడానికి. నేను ఇక్కడ మూత సహాయంతో క్లోజ్ చేస్తున్నాను, గమనించారా? అలా క్లోజ్ చేయడం వల్ల హీట్ని మనం లాక్ చేస్తున్నాం అన్నమాట. బాగా కలపడంతోనూ ఇలా మూత పెట్టడంతోనూ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది, మాడిపోకుండా ఉంటుందండి. ఆ పైన పచ్చిగా ఉన్నప్పుడే మనము ఆమ్లెట్ని తిరిగేసేసేయాలి. చాలామంది కంప్లీట్ కాలిన తర్వాత తిరిగేస్తారు, అప్పుడు అడుగు మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. ఇప్పటికే చూడండి, పైన పచ్చిగా ఉన్నప్పుడే మనం తిరిగేసాము. ఇక్కడైతే పర్ఫెక్ట్గా కాలింది, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టాలి. మూత పెట్టి మళ్ళీ తీసి చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో ఆమ్లెట్? ఉబ్బెత్తుగా పొంగి చక్కగా స్మూత్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఉబ్బెత్తుగా పొంగి చక్కగా వస్తాయండి ఆమ్లెట్స్. ఇలా వేయండి.
హాఫ్ బాయిల్, ఫుల్ బాయిల్, విత్ ఆనియన్, వితౌట్ ఆనియన్ రకరకాలుగా ఆమ్లెట్స్ వేస్తుంటారు. ఒక్కసారి ఈ స్టైల్లో ఆమ్లెట్స్ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క ఆమ్లెట్ వేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఎగ్ ఆమ్లెట్ కంటే కూడా బాయిల్ చేసి తింటే హెల్త్కి మంచిదండి. అయితే టేస్ట్ కావాలనుకున్నప్పుడు రుచిపరంగా ఆలోచన చేస్తే ఆమ్లెటే టేస్టీగా ఉంటుందన్నమాట. తెలుసు కదా. కొంతమంది పల్చగా వేస్తారండి ఆమ్లెట్స్. పల్చగా వేసుకోవడం లైక్ చేస్తారు. కొంతమంది మందంగా లైక్ చేస్తారు. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కో విధంగా ఉంటుంది కదా. మందంగా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు. పప్పుచారు అలాంటి వాటిలైతే పల్చగా బాగుంటుంది. ఈరోజు నేను లంచ్లోకి బెండకాయ పులుసు, టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అండ్ ఆమ్లెట్స్ చేస్తున్నానండి. వేరే కర్రీస్లోకి ఆమ్లెట్ మందంగా బాగుంటుంది. పప్పుచారు, సాంబారు అలాంటి వాటిలోకి అయితే పల్చగా బాగుంటుంది అని నాకు ఐడియా ఉన్నంత వరకు అండి. మీ ఇష్టం, మీకు ఎలా ఇంట్రెస్ట్ అలా వేసుకోవచ్చు. సో నేను ఆమ్లెట్స్ అన్నీ వేసానండి. ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీకు నచ్చింది వీడియో అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.